హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం బాగా మురికితో పేరుకుపోయి పాచిపట్టి గారపట్టిన బాత్రూమ్ స్టూల్స్ని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఈ రెండు స్టూల్స్ అయితే బాగా మురికితో పేరుకుపోయి ఉన్నాయండి. ఇటు చివరి వచ్చేసి పాచితో పేరుకుపోయింది. ఇక్కడ ఈ చిన్న స్టూల్కి అయితే తెల్ల చారలు, ఉప్పు చారలు అంటారు కదా, ఆ చారలు ఎక్కువగా ఉన్నాయి. మనం కొన్నప్పుడు కొత్తగా బాగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత దాని రూపురేఖలు పూర్తిగా మారిపోతూ ఉంటాయి. వదిలించలేని మరకలు ఏర్పడతాయి, దాని రంగు పూర్తిగా మారిపోతుంది. సో ఇలాంటి వాటిని మన కిచెన్లో ఉన్న వాటితోని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి బాగా పులియబెట్టుకున్న దోసపిండి 1 కప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సర్ఫ్ వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఎలాంటి సర్ఫ్ వాడతారో ఆ సర్ఫ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. దీంట్లోకి ఎలాంటి నీళ్లు వాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనకి లిక్విడ్ రెడీ అయిపోయింది. మనం గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని ఈ లిక్విడ్లో డిప్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఈ స్టూలు పై భాగానికి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. అలాగే సైడ్ భాగాన్ని ఎక్కువ వాటర్ పడిపోయి పాచి పెరిగిపోతూ ఉంటుంది కదా, ఈ ఏరియాలో ఎక్కువగా మనం లిక్విడ్ అనేది ఎక్కువగా వాడాలండి. పైన లైట్గా పూయకుండా కొంచెం తిక్కుగానే అప్లై చేసుకుంటే ఈ పాచి పట్టుకుపోయిన ఏరియా మొత్తం శుభ్రం అవుతుంది. మీకోసం ఒక టిప్ అండి. బాత్రూంలో బకెట్లని, అవేనండి ప్లాస్టిక్ బకెట్లు, మగ్గుల్ని వాడుతుంటాం కదా, వాటికి కూడా మురికి పేరుకుపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ మురికిని తొలగించాలంటే 1 గ్లాస్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. ఆ ద్రావణంలో శుభ్రమైన గుడ్డను ముంచి దానితో బకెట్ లేదా మగ్గును రుద్దాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ వస్తువులు నిరంతరం మెరుస్తూ ఉంటాయి. అయితే ఇలా చేసేటప్పుడు గ్లౌజులు ధరించడం మర్చిపోవద్దండి, లేకపోతే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇలా ఈ స్టూల్కి లిక్విడ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ స్టూల్ని పక్కన పెట్టుకొని చిన్న స్టూల్ ఉంది కదా, ఆ చిన్న స్టూల్కి కూడా ఇదే విధంగా లిక్విడ్ని అప్లై చేసుకోవాలండి. మీకోసం రెండవ టిప్ అండి. మురికి పేరుకుపోయిన స్టూల్స్ పైన కానీ, బకెట్లు, మగ్గుల పైన కానీ నిమ్మరసం రాసి అరగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత డిటర్జెంట్తో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు బకెట్లు, మగ్గులు, స్టూల్స్ కొత్త వాటిలా మెరుస్తాయి. నిమ్మకాయలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని వాడడం వల్ల ప్లాస్టిక్ కంటైనర్లపై నీటి మరకలు సులభంగా తొలగిపోతాయి. ఇలా లిక్విడ్ అప్లై చేసుకున్న ఈ 2 స్టూల్స్ని ఒక 15 నిమిషాల పాటు ఇలా వదిలేయాలండి. 15 నిమిషాల తర్వాత ఒక మగ్గులో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా ఇలా చల్లుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని మళ్ళీ స్క్రబ్ చేసుకోవాలి. ఎండిపోతుంది కదా, సో ఆ పార్ట్ మొత్తం తడి చేసుకొని ఒకసారి ఇలా స్క్రబ్బర్ తోటి పైన స్క్రబ్ చేసుకోవాలి. ఈ చివరి భాగాల వైపు కొంచెం మనం ఎక్కువగానే ఫోకస్ పెట్టాలండి. ఇక్కడే ఎక్కువ పాచి పెరిగిపోయి ఉంటుంది. చూడండి బ్లాక్గా ఎలా కనిపిస్తుందో పాచి మొత్తం. ఇక్కడ డిజైన్ ఉన్న ప్లేస్లో కూడా స్క్రబ్ చేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మళ్ళీ తిప్పి ఈ స్టూల్ని బ్రష్తో ఇలా స్క్రబ్ చేసుకుంటూ మరొకసారి క్లీన్ చేసుకోవాలి. మనకి స్క్రబ్బర్ వాడే కంటే ఇలా బ్రష్ వాడడం వల్ల చిన్న ప్లేస్లో ఉన్న మురికి మొత్తం ఈజీగా ఇట్టే పోతుందండి. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని బ్రష్తో ఈ చివరి భాగాలను ఒకసారి ఇలా స్క్రబ్ చేసుకొని ఓవరాల్గా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మీకోసం మూడో టిప్ అండి. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే వెనిగర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ రెండింటిని బాగా కలిపి, అంటే వెనిగర్ని బేకింగ్ సోడాని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. ఒక థిక్ పేస్ట్గా చేసుకొని మనకి ఏ ఏరియాలో అయితే మురికి అనేది ఎక్కువ పెరిగిపోయి ఉందో, పాచి కానీ గార కానీ ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటే ఆ ఏరియాలో అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత మంచినీటితో క్లీన్ చేసుకుంటే అవి మునుపటిలా కొత్త వాటిలా మెరుస్తాయి. ఈ టిప్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా నీటితో శుభ్రం చేసుకున్న ఈ 2 స్టూల్స్ని పొడి క్లాత్ పెట్టి తడి అనేది లేకుండా మొత్తం ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. ఈ టిప్స్ పాటిస్తూ కిచెన్లో వాడుకునే స్టూల్స్ కానీ, బాత్రూంలో బకెట్లు, మగ్గులు, స్టూల్స్ ఏవైనా ఇట్టే క్లీన్ చేయొచ్చు. మనం కనీసం 15 రోజులకు ఒకసారి ఇలా స్టూల్స్, మగ్స్, బాత్రూంలో ఉండే బకెట్స్ క్లీన్ చేసుకుంటే ఎలాంటి క్రిమి కీటకాలు అనేవి దరిచేరవు. ఈ 3 టిప్స్లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.